హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు అద్భుతమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేపల కూర ఏ మాత్రం తేడా కొట్టినా ఆ రుచి ఆస్వాదించలేము. దాన్ని వండే విషయంలో ఓ చిన్న చిట్కా ఉంది. మీరు ఏ చేప తీసుకున్నా అది కూర రుచిని బాగా పెంచుతుంది. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మంచి టేస్ట్ ని ఆస్వాదించి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను కేజీ చేపను తీసుకొని ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత 5-6 సార్లు శుభ్రంగా కడిగాను. ఉప్పు వేసి కడిగితే నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లో 50 గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. ఈలోపు చేపల పులుసులోకి మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి వాసన వచ్చి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి వేస్తేనే మీకు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక పూర్తిగా చల్లారనివ్వాలి. దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫిష్ ప్యాన్ పెట్టేసుకొని 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫిష్ వండే అప్పుడు ప్యాన్ కొంచెం పెద్దగా ఉంటేనే ముక్కలు తునిగిపోకుండా ఉంటాయి. ఆయిల్ వేడయ్యాక 3 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ కొంచెం కలర్ మారే వరకు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 4 టేబుల్ స్పూన్లు కారం, 2 టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసిన మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 300 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోండి. వాటర్ ఇలా మసిలేప్పుడు ఒకసారి కలిపేసి క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని నీట్గా ప్యాన్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ ని కదుపుకోండి. గెరిటితో తిప్పేస్తే ముక్కలు తునిగిపోతాయి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అన్ని ముక్కలు మునిగేలా చేసిన తర్వాత మూత పెట్టేసి 6 నుండి 8 నిమిషాలు ఉడకనివ్వాలి. చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఒక 30% ముక్క ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుండి ఇలా పులుసు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కదుపుకొని పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ. చేప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మీరు ఫోర్క్ పెట్టి గుచ్చితే ఫోర్క్ ఈజీగా దిగితే ముక్కలు ఉడికినట్లే. లేకపోతే మరికొన్ని నిమిషాలు ఉడికించండి. చివరిగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, ముక్క తునిగిపోకుండా మంచిగా ఉడికిపోయింది. పులుసు కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, అదిరిపోయే చేపల పులుసు రెడీ. చేపల పులుసు ఎప్పుడు వేడి మీద తినే కంటే చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏ చేప తీసుకున్నా ఈ ప్రాసెస్ ఫాలో అయితే కర్రీ మంచి టేస్టీగా వస్తుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.